సభకు నమస్కారం. ఈ వీడియోలో మహేష్ బాబుతో నేను నటించనని చెప్పి హీరోయిన్ సౌందర్య గారు చెప్పారంట. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు మహేష్ బాబు గారిది ఫస్ట్ సినిమా రాజకుమారుడు హిట్ అయిన తర్వాత మహేష్ బాబు గారితో యువరాజు సినిమా తీయడానికి రెడీ అవుతున్నారంట. ఆయనకి కథ చెప్పారంట. కథ నచ్చింది, అంతా ఓకే అయింది. హీరోయిన్స్ సెలక్షన్ లో ఉండగా వైవిఎస్ చౌదరి గారు ఒక హీరోయిన్ కొంచెం పెద్దరికంగా ఉండాలి, బాగా అన్ని విషయాలు తెలిసిన ఆవిడ ఉండాలి, ఒక మెచ్యూర్డ్ గా ఉండాలని చెప్పి ఒక క్యారెక్టర్ అనుకున్నారంట. ఆ క్యారెక్టర్ కి సౌందర్య గారు లాంటి ఒక మెచ్యూర్డ్ ఉమెన్ అయితే చాలా బాగుంటది. ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది కాబట్టి ఆవిడైతే బాగుంటదని చెప్పి వెళ్ళి సౌందర్య గారికి కథ చెప్పారంట. సౌందర్య గారు కథ అంతా విని క్యారెక్టర్ కూడా చాలా బాగుందని చెప్పి ఇంతకి హీరో ఎవరని చెప్పి అడిగారంట. అప్పుడు వైవిఎస్ చౌదరి గారు ఇలా కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు గారు అని చెప్పి చెప్పారంట. దానికి సౌందర్య గారు, నేను మహేష్ బాబుని చూశాను, ఫస్ట్ సినిమాలో చాలా బాగున్నాడు, చాలా బాగా చేశాడు కూడా, కాకపోతే నేను తన పక్కన సూట్ అవును, తనకి అక్కలా ఉంటాను, ఖచ్చితంగా మీరు అనుకున్నది నిజం అవుదని చెప్పి చెప్పారంట. అయితే అప్పుడు వైవిఎస్ చౌదరి గారు, లేదు మేడం ఒకసారి మీరు రండి అని చెప్పి మహేష్ బాబు గారికి అలాగే సౌందర్య గారికి ఫోటోషూట్ చేశారంట. చేస్తే అది చూసిన తర్వాత వైవిఎస్ చౌదరి గారు కూడా, నిజం మేడం మీరు చెప్పింది, మీరు మహేష్ గారికి అక్కలాగే ఉన్నారు కానీ హీరోయిన్ లా కనబడతలేదు మేడం అంటే, అవునని చెప్పి సౌందర్య గారు, వద్దులే మీరు వేరే వాళ్ళని చూసుకోండి అని చెప్పి చెప్పారంట. అప్పుడు వైవిఎస్ చౌదరి గారు సిమ్రాన్ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పి ఆవిడతో చేపించారంట. నిజంగా కూడా ఆ సినిమాలో సిమ్రాన్ గారు కూడా యాక్చువల్ చెప్పాలంటే సూట్ అవ్వలేదు. ఇంకా తప్పక వేరే ఆప్షన్ లేక పెట్టుకున్నారేమో గానీ, నిజంగా అయితే అసలు యువరాజు సినిమా అనేది అసలు మహేష్ బాబు గారికి ఏ రకంగానూ సూట్ అవ్వలేదు. ఇంకా ఒక్కొక్కసారి తప్పదు, కొన్నిసార్లు ఫ్లాప్లు మనం అనుకోకుండానే జరిగిపోతా ఉంటాయి అనమాట. అలాగా సౌందర్య గారు మహేష్ బాబు గారితో నటించనని చెప్పి చెప్పారంట.